తుల రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు. వృత్తిపరంగా ఈ మాసం మితమైన మరియు ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. శని 5వ ఇంటిలో ఉంటాడు. ఇది 8వ ఇంటి నుండి 7వ ఇంటిలో ఉంటుంది. మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే, జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ నెలలో అవకాశం లభిస్తుంది. దీనిని స్వీకరించడం ద్వారా వారి ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే శని మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు మరియు మీ చదువులో క్రమశిక్షణతో ఉండటం ద్వారా చదువులో ఏకాగ్రత కీలకం అవుతుంది. కష్టపడి పనిచేసే గ్రహం శని. స్థానికులు తమ కష్టార్జితానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు కష్టపడి పనిచేయడం వల్ల విద్యారంగంలో ఫలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితానికి ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో కూర్చుని, ఇది రాజయోగ సృష్టిని నిర్ధారిస్తుంది. కుటుంబ సభ్యుల మొత్తం దేశీయ ఆదాయాలలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. కుటుంబ వాతావరణం సభ్యులు విజయం సాధించేందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్థానికుల ఆర్థిక స్థితి గురించి చర్చిస్తే, శని 5వ ఇంట్లో కూర్చుని 7వ మరియు 11వ ఇంటిని మరియు 2వ ఇంటిని మొత్తం దృష్టితో చూస్తాడు. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది మరియు సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది మరియు మీరు ఈ నెలలో డబ్బు అందుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే, ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శుక్రగ్రహం సూర్యునితో 7వ ఇంటిలో కూర్చొని మరియు శని 5వ ఇంట్లో కూర్చుని ఇతర వైపున ఉన్న అంశాలు వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అలాగే 6వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల స్థానికుల ఆరోగ్యం చెడిపోతుంది. రక్తపు అపరిశుభ్రత సమస్యలు, మొటిమలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఇక్కడ నుండి సరైన శ్రద్ధ అవసరం. పరిహారం: శని దేవుడి ఆరాధన మీకు జీవితంలో కీలకమైన ఫలితాలను అందిస్తుంది.